హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణతో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే కార్తీక మాసం నోములకి సారి వచ్చింది కదా. సో వియ్యంకుల వారికి బూరెలు కావిడైతే పంపించాలన్నమాట. అందుకని చెప్పేసి బూరెలు అయితే చేస్తున్నాము. సో ప్రతిసారి అంటే నోముల రోజు చేసుకున్న బూరెలు ఉండవు కదా, తర్వాత శుక్రవారం వచ్చాయి నోములు. సో బూరెలు అయితే ఇవి సండే సాటర్డే ఆయిల్ సరుకు పంపించకూడదని చెప్పేసి సండే లాగా పిండి అది రుబ్బేసి మొత్తం అన్నీ కూడా ఒక మనిషిని పెట్టారనమాట అత్తయ్య గారు. అంటే వాళ్ళకి వచ్చిన వాళ్ళు అనుకోండి అన్నీ ఒకే సైజులో వస్తాయి, పర్ఫెక్ట్గా వస్తాయి కదా. అదే మనం వేసాం అనుకోండి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది, అలాగే ఒకటి కొన్ని తోకలు వస్తూ ఉంటాయి, టేస్ట్ కూడా కుదురుతుందో లేదో అని చెప్పేసి. సో అందుకని చెప్పి వాళ్ళతో అయితే బూరెలు అయితే వేయిస్తున్నారు. వచ్చిన వాళ్ళు వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. సో మేమైతే హెల్ప్ చేసాము, ఆవిడ ఒక్కరే చేసుకోలేరు కాబట్టి, ఎక్కువ బూరెలు కాబట్టి మా అత్తయ్య గారు అయితే మిషన్లో పిండి అది వేసి తీయడం, తర్వాత మేమైతే పూర్ణాలు చుట్టడం, మొత్తం పూర్ణాలు నేను మా సత్య అయితే చుట్టేసామన్నమాట. అంటే ఆవిడ ఒక్కరే చేసుకోలేరు కదా, టైం ఎక్కువ పడుతుంది. అందులోకి మధ్యాహ్నం వచ్చారనమాట, ఆఫ్టర్నూన్ 1 అలా అయిపోయింది. ఈ పని అంతా అయ్యేసరికి 4, 5 అలా అయిపోయింది అనమాట. మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి కదా, మా సత్య తీసుకెళ్ళాలని చెప్పేసి ఇంకా మేము కూడా హెల్ప్ చేసి తొందరగా ఎలా అయితే ఫైనల్గా బూరెలు అయితే చాలా బాగా వేశారు. టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. మేము వేడివేడిగా దేవుడికి పెట్టిన తర్వాత కొన్ని బూరెలు అయితే తిన్నాము, నాకు చాలా బాగా నచ్చాయి. సో ఎలా అయినా వచ్చిన వాళ్ళు చేసిన దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. సో వీళ్ళైతే చాలా పర్ఫెక్ట్గా, చాలా ఈజీగా, చూడండి చూస్తేనే తెలుస్తుంది, చాలా చాలా బాగున్నాయి. సో ఇంక ఇవైతే మా సత్యతో వియ్యంకుల వారింటికి అయితే పంపించేసాము. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఆల్.